ఒక మంచి పాఠాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే గత పాఠంలో మనము భారతీయ సామాజిక శాస్త్ర ఆలోచనపై నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము స్కూల్స్ ఆఫ్ ఇండియన్ సోషలాజికల్ థాట్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం మీకు గుర్తుందో లేదో మనం గత పాఠంలో భారతదేశ ఆలోచన విధానంపై అంటే ఏన్షియంట్ థాట్స్ ఇవి ఎట్లా ప్రభావితం చేశాయి అనేది మనము తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భారతీయ సామాజిక ఈ యొక్క ఆలోచన విధానాలపై ఎటువంటి ప్రభావం ఉంది, ఎవరెవరు ప్రభావం చూపించారు. అసలు ఇప్పుడు ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అది ప్రాచీన సాంప్రదాయంలోనైనా కానీ ఇప్పటి సాంప్రదాయంలోనైనా కానీ మనకు స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది మనకు అవుపడతా ఉంటుంది. స్కూల్స్ ఆఫ్ థాట్ అంటే మీరు అనుకోవచ్చు, ఇదేంటి సార్ మనం చిన్నప్పుడే స్కూల్ మర్చిపోయాం కదా, మళ్ళీ స్కూల్ ఏంటి అని మీరు భావించవచ్చు. స్కూల్స్ అంటే ఇక్కడ స్కూల్ అంటే అర్థం ఏంటంటే సాంప్రదాయాలు అంటే పాఠశాలలు అంటే మనం ఊరికి పోయి మళ్ళీ పాఠశాలలు ఇదేంటి సార్ పాఠశాల అనే పదం మనం బండిని వదిలిపెట్టాం కదా అని మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే పాఠశాల అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక స్కూల్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో సిమిలర్ ఆలోచనలు సిమిలర్ ఐడియాస్ ఉన్నాయనుకోండి, అదొక స్కూల్ అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మార్క్సిస్ట్ స్కూల్ ఉంది. మార్క్సిస్ట్ స్కూల్ అనేది ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగిన రకరకాల వ్యక్తిని మనము ఏమని చెప్పొచ్చు అంటే ఒక స్కూల్కు చెందిన వాళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే తత్వవేత్తలలో కూడా చాలా చాలా రకాల తత్వవేత్తలు ఉంటారు. ఆ తత్వవేత్తలు మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా రకాల తత్వవేత్తలు మనకు అవపడుతూ ఉంటారు. ఈ స్కూల్స్ అనేది కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే భారతీయ ఆలోచన విధానంలో అంటే భారతీయ ఆలోచన విధానంలో అంటే ఆ సాంఖ్యులు కానీ లేకుంటే మీమాంస కానీ లేకుంటే అద్వైత కానీ లేకుంటే ద్వైత కానీ విశిష్ట అద్వైత కానీ మనం ఏదైనా కానీ మనం కొన్ని ఒక సామాజిక ఆలోచన అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో విభాగాలను అర్థం చేసుకోవాలి. విభాగాలను అర్థం చేసుకోవడం అంటే ఏం లేదు, అక్కడ స్కూల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి అంటే ఆన్లైన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఏ స్కూల్ బిలాంగ్స్ టు ది సిమిలర్ ఐడియాస్ అని అది డిఫైన్ చేసింది. అంటే ఒకే రకమైనటువంటి ఆలోచనలు కనుక ఉంటే దాన్ని మనము ఒక స్కూల్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పొచ్చు. అదే మనం గత ప్రాచీన కాలంలో కనుక ద్వైత అద్వైత ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో ఆధునిక సామాజిక విధానాన్ని లేకుంటే మనం దీన్ని అంటే సోషియాలజీ పుట్టక ముందు మనం ప్రాచీన కాలంలో ద్వైత అద్వైత శంకరాచార్యుడు, ఆ తర్వాత మధ్వాచార్యుడు, ఆ తర్వాత విశిష్టార్థానికి సంబంధించినటువంటి అవి భారతీయ అవి ఎట్లా ఉండేటివి మనము తెలుసుకున్నాం. మనం ఈరోజు ఏం తెలుసుకుంటాము అంటే ఇవి ఒక స్కూల్స్ అన్నట్టు. అట్లనే పోస్ట్ అంటే తదనంతరం అంటే భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి స్కూల్స్ కలిగి ఉంది, సోషియాలజీ ఏ రకంగా డెవలప్ అయింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారతీయ ఆలోచన విధానాన్ని భారతీయ సామాజిక ఆలోచన విధానం అనేది భారతదేశంలోకి ఎట్లా వచ్చింది అంటే బ్రిటిషర్స్ రావడంతో మన భారతదేశంలో భారతీయ సామాజిక ఆలోచన విధానం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1716 or 17 ఆ టైంలోనే సర్ విలియం జోన్స్ అనే అతను మొట్టమొదటిసారిగా అసలు మన భారతీయ సామాజిక ఆలోచనకు పునాదులు వేశాడని చెప్పొచ్చు. సర్ విలియం జోన్స్ అనే అతను ఇండాలజిస్ట్ కావడం వల్ల ఏమైంది అంటే అతను భారతీయ సంస్కృతిని వాటిని చదవడము, ఆ తర్వాత వాటిని మన యొక్క వేదాలని, ఆ తర్వాత వాటిని ఇండాలజీ అంటే ఏం లేదండి, భారతదేశాన్ని పుస్తకాల ద్వారా చదవడాన్నే మనం ఇంగ్లీష్లో ఇండాలజీ అని చెప్తాము. దాని తెలుగులో సరైన పదం అంటే నాకు తెలియదు. అంటే ఇండాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు భారతదేశం అతి ప్రాచీనమైన దేశము, ఆ దేశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అది ఇండాలజీ ద్వారానే అనేది మనము చెప్పేదాన్ని మనం ఇండాలజికల్ స్టడీస్ అని చెప్తాం. దీన్ని సర్ విలియం జోన్స్ అనే అతను మొదలు పెట్టాడని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే అతను సర్ విలియం జోన్స్ బెంగాలు, ఒరిస్సా ఈ ఏరియాలలో పనిచేశాడు. అదేవిధంగా అతను అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్రిటిష్ స్కాలర్స్ ఒక రకంగా అంటే మన తెల్లదొరలు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు దీనికి పునాదులు వేశారని మనము చెప్పుకోవచ్చు. ఇది మన సోషియాలజీ కానీ ఇండాలజీ కానీ. మొట్టమొదటిసారిగా ఎవరైనా ఏం చదువుతారండి, ఇక్కడ పుస్తకాలు ఏ లాంగ్వేజ్లు ఉన్నాయో మనం ఆ లాంగ్వేజ్లు చదువుకొని అర్థం చేసుకొని దాన్ని చదవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి
ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైన పుస్తకాలు, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇంకా రకరకాల పుస్తకాలు కానివ్వండి, వాటిని అర్థం చేసుకోవాలి అంటే సాంస్క్రిట్ రావాలి. ఆ సాంస్క్రిట్ నేర్చుకొని ఆ సాంస్క్రిట్ వాటిని చదవడం అనేది ఇండాలజీ, అంటే టెక్స్టులు. ఇప్పుడు రామాయణ, మహాభారత ఇవి కూడా సంస్కృతిక టెక్స్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీటి సంస్కృతంలో ఉన్న వాటిని తర్వాత అవి వేరే లాంగ్వేజ్లోకి, తెలుగులోకి, కన్నడలోకి, మలయాళంలోకి, వేరే భాషలలోకి అది అనువదించబడ్డాయి. ఒక రకంగా యూరప్ లాటిన్ ఎట్లాంటిదో భారతదేశానికి మనకు సాంస్క్రిట్ అట్లాంటిదని మనం చెప్పుకోవచ్చు. అంటే సాంస్క్రిట్ అనేది ఒక దైవ భాషగా ఉండి, లేకుంటే లిటరీ భాషగా ఉండి చాలామంది దాన్ని ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చేయడం వల్లనే అది, అంటే ఎంకరేజ్ చేయడం కాదు, మనకు వచ్చిన తెలుగు భాష కూడా ఎక్కువగా మనకు సాంస్క్రిట్ నుంచి వచ్చింది అనేది మనకు చాలా మంది చెప్తున్నటువంటి విషయం. అంటే ఈ సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఈ యొక్క భాషని, దీన్ని, అది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ సంస్కృతాన్ని అర్థం చేసుకోవడము, వీటిని చేసుకోవడం ద్వారా అనేది మనకు ఇండాలజీ అనేది చెప్తా ఉంది. అంటే ఇండాలజీ ఏం చెప్తుంది అంటే, మనము భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కృతిని అర్థం చేసుకోవాలి. సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రాచీన గ్రంథాలు, రామాయణాలు కానీ, మహాభారతాలు కానీ, లేకుంటే సంస్కృతం కానీ, పురాణాలు కానీ, లేకుంటే ఇప్పుడు ఏదో అపరిచితుడు సినిమాలలో ఒక సీన్ చూపిస్తాడు, అది కుంభీపాకం అని వాళ్ళని శిక్షలు వేస్తుంటాడు. అది ఎక్కడ చదివినారు అంటే మత్స్య పురాణంలో చదివాను అంటాడు. అంటే ఒక తప్పు చేసిన వానికి ఎట్లా రకంగా శిక్షించవచ్చు అనేది చెప్పి మనకు. అంటే హిందూ మతం అనేది ఒక విశాలమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉంది. దాంట్లో అంటే ఇప్పుడు క్రిస్టియానిటీకి, ఇస్లాంకి, వేరే మతాలకు గల తేడా, హిందూ మతానికి గల తేడా ఏంటంటే, హిందూ మతంలో నీకు వందలాది రామాయణాలు ఉన్నాయి, వందలాది మహాభారతాలు ఉన్నాయి, అదేవిధంగా వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. అంటే వ్యాస్ట్ లిటరేచర్ని కలిగి ఉంది అది. అంటే ఒక కథకి ఉపకథ ఇంకెన్నో కథలు అనేటివి మనకు ఈ యొక్క భారతీయ ఆలోచన విధానంలో మనకు తెలుస్తూ ఉంటాయి. అంతేందుకు మనకు ఐరావతి కార్వే గారే రాశారు ఏంటి, మహాభారతం మీద ఒక కామెంటరీ రాశారు, యుగాంతాన్ని. అది చాలా పాపులర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, భారతీయ సాహిత్యము సాంస్కృతిక వాజ్మయము. ఇప్పుడు మీరు రాజా రామ్మోహన్ రాయ్ని, లేకుంటే ఆ టైంలో ఉన్న రామకృష్ణ మిషను, లేకుంటే స్వామి వివేకానంద టైము, ఇదంతా చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ టైంలో ఎట్లా ఉండేది అంటే, ఒక రకంగా వీళ్ళు సంస్కృతంలో వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అప్పుడు సంస్కృతం అనేది చాలా పెద్దగా మనకు చలామణిలో ఉండేది. ఎవరైనా చదవాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్నా సంస్కృతము చదవవలసిందే. ఆ రకంగా మీరు రామకృష్ణ మిషన్లో తీసుకున్నా, లేకుంటే వివేకానంద టైంలో తీసుకున్నా, ఇంకేమైనా తీసుకున్నా కానీ అది ఎట్లా ఉంటుందంటే, అప్పుడు సంస్కృతం అనేది చాలా చాలా ప్రధానంగా ఉండేది, చాలా నడిచేది అన్నట్టు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనం ఎట్లయితే సంస్కృతము, మన వాజ్మయము అర్థం చేసుకోవడంలో ఎట్లయితే స్కూల్స్ ఉన్నాయో, ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే, మనకి ఏ రకంగానైతే భారతీయ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయో, అదే రకంగా సోషలాజికల్ థాట్ని అర్థం చేసుకోవడానికి స్కూల్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ స్కూల్స్ అనేది సిమిలర్ ఐడియాస్, సిమిలర్ థింకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఒకే రకమైనటువంటి ఉన్న వాటిని మనం స్కూల్ అని చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్రాలకు సంబంధించిన 2 ప్రముఖ పాఠశాలలు ఎలా మరియు ఎందుకు ఉద్భవించాయని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో బ్రిటిషర్స్ 3 యూనివర్సిటీలు మొదలుపెట్టారండి. ఒకటేమో కల్కట్టా యూనివర్సిటీ, రెండోదేమో బాంబే యూనివర్సిటీ, మూడోదేమో చెన్నై యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలు కూడా కలోనియల్ స్ట్రక్చర్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు భారతదేశంలో కూడా అతిపెద్ద డిపార్ట్మెంట్లు కానివ్వండి, లేకుంటే ఆలోచన విధానాలు కానీ ఈ 3 యూనివర్సిటీలలో రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రావడం అనేది జరిగింది. అంటే నేను అనేది చెప్పిన కలోనియల్ రూట్స్ ఉన్నాయి సోషియాలజీకి. యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు బ్రిటిషర్స్ రావడము, వీళ్ళ వల్లనే మొత్తంగా మనం అర్థం చేసుకునే విధానం ఇదంతా మారిందనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి పాఠశాల యొక్క సైద్ధాంతిక మూలాధారాలు, కేంద్ర ఆలోచనలు మరియు ప్రధాన సహకారం ఏంటని తెలుసుకోవాలి ప్రతి స్కూల్లో కూడా. అంటే ఇక్కడ మనము
నేను లోపల పోయిన కొద్దీ మనం చెప్తా ఉంటాను, ఇక్కడ 2 రకాలైనటువంటి స్కూల్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ మన సోషాలజీలో ఒకటేమో బాంబే స్కూలు, రెండోదేమో లక్నో స్కూల్. బాంబే స్కూల్ ఏమో ఢిల్లీ కేంద్రంగాను, అది కూడా ఢిల్లీ కూడా మన కలోనియల్కి సెంటర్గా ఉండేది. లక్నో కూడా ఈజ్ ఏ క్యాపిటల్ ఫర్ ది బ్రిటిషర్స్. వాళ్ళు కూడా అక్కడ లక్నో స్కూలు, బాంబే స్కూల్, ఈ రెండు స్కూల్స్ని మనము సైద్ధాంతికంగా చూడవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అంటే ఇది ఏ రకంగా తీసింది, ఏ రకంగా ఇది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన, ఈ లక్నో స్కూల్ కూడా ఏ రకంగా మనకు ప్రభావితం చూపించింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే లక్నో బాంబేని ఎందుకు ప్రధానంగా ఉన్నాయి అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ రెండు కూడా లక్నో యూనివర్సిటీ అనేది కూడా సెంట్రల్ యూనివర్సిటీ. అదేంటంటే బ్రిటిషర్స్ టైంలో ఈ యొక్క లక్నో స్కూల్ని పెట్టడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే యూపీ బీహార్లలో మనం కనుక చూస్తే బ్రాహ్మణికల్ క్లాస్ ఈజ్ వెరీ డెవలప్డ్ క్లాస్ ఇన్ యూపీ బీహార్. మీకు శర్మ, వర్మ, త్రివేది, చతుర్వేది, అంతర్వేది, ఏకవేది ఇట్లాంటి పేర్లన్నీ కూడా మనకు యూపీలోనే అవపడతాయి. వాళ్ళు న్యూమరికల్గా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ చదువు ఎక్కువగా ఉంది. అందుకని లక్నో స్కూల్లో మీకు డిపి ముఖర్జీ, రాధాకమల్ ముఖర్జీ, సరెను, ఇంకా మిగతా వాళ్ళు చారు మజుందార్, డిఎన్ మజుందార్, వీళ్ళందరూ కూడా మనకు లక్నో స్కూల్లో మనకు అవపడతారు. అంటే భారతీయ సామాజిక ఆలోచనను 2 రకాలుగా మనం ఈ రకంగా విభజించవచ్చు. ఒకటేమో బాంబే, రెండోదేమో లక్నో. ఈ 2 విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ 2 కూడా భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహించాయి అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ ప్రముఖ ఆలోచనలు ఏ రకంగా అభివృద్ధి చెందాయి అంటే దీని యొక్క ఫౌండర్స్ ఎవరు, ఆ తర్వాత ఇది ఎట్లా డెవలప్ అయింది, దీంట్లో ఎవరు ప్రధానంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రతి పాఠశాల యొక్క సైద్ధాంతిక మూలాధారాలు, కేంద్ర ఆలోచనలు, దృష్టి మరియు ప్రధాన సహకారం ఏంటి అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకోవాలి. అంటే దీని యొక్క ప్రధాన ఆలోచనలు ఏంటి, కేంద్ర ఆలోచనలు ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. నేను సోషియాలజీ ఇన్ని సంవత్సరాలు చదివాను, కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా బాంబే స్కూల్ ఒకటి ఉందని, లక్నో స్కూల్ ఒకటి ఉందని నేను ఏ రోజు చదవలేదు. ఇది నాకే కొత్తగా అనిపించింది. ఎట్లా అంటే భారతదేశంలో ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్లో ఇన్ని ఉన్నాయా అనేది నాకు మీకు చెప్పే పాఠం ద్వారా కానీ నాకు అర్థం కాలేదు. అంటే భారతదేశంలో మన యొక్క సామాజిక శాస్త్ర అభివృద్ధి, సాంఘిక శాస్త్రాల అభివృద్ధి, ఇండాలజీకి, ఎథ్నోగ్రఫీకి, ఆ తర్వాత ఓరియంటలిజానికి, ఇవన్నీ కూడా చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పొచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి మొట్టమొదటిసారిగా దీనికి పునాదులు వేశారు. ఈ పునాదుల వల్లనే మనకు సోషియాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ అనేది డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రెండు భారతదేశంలోని ఈ 2 పాఠశాలను అర్థం చేసుకోవడమే కాకుండా మనము ఈరోజు ఈ పాఠశాలల వెనుకాల ఉన్నటువంటి భావజాలాన్ని, దాని సహకారాన్ని అర్థం చేసుకోవాలి. మరియు ఈ 2 పాఠశాలలకు కూడా వ్యత్యాసాలు ఏంటి అంటే ఒకదానితో ఒకటి పోల్చి మనం చూడాలి. రెండోది వాటి మధ్యలో వ్యత్యాసం ఏంటి, వాటి మధ్యలో వ్యత్యాసాలు ఏమున్నాయి, మరియు విరుద్ధ ఆ 2 ఏ రకంగా ఒకదానితో ఒకటి పోల్చొచ్చు, మరియు వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనము ఈరోజు పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం. భారతదేశంలో సామాజిక సాంప్రదాయ పాఠశాలలు సామాజిక మరియు మేధో పూర్వజన్మల విద్యార్థి చెప్పడం ఇక్కడ లక్ష్యం. ఈ యూనిట్లో భారతీయ సామాజిక శాస్త్ర సంప్రదాయాలకు సంబంధించిన ప్రధాన పాఠశాలను వివరిస్తాం. ముందుగా పాఠశాల అంటే ఏంటో తెలుసుకుందాం. పాఠశాల అంటే మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ సిమిలర్ వే ఆఫ్ థింకింగ్ ఈస్ కాల్డ్ స్కూల్. అంటే ఐడియాస్ వాటన్నిటిని కూడా మనము ఒక పాఠశాల నుంచి. సాంప్రదాయం అంటే ట్రెడిషన్ అంటే ఏంటంటే ఒక మంచి విషయాన్ని మనం వేరే దాని నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు, అంటే ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని మనం ట్రెడిషన్ అంటాం. ఇప్పుడు భారతీయ ట్రెడిషన్స్ అంటారు. ఇప్పుడు శారీ ఉంది, లేకుంటే పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఉంది, ఏకపత్తి వ్రతం ఉంది, వసుదైక కుటుంబం ఉంది. ఇవన్నీ కూడా భారతీయ ట్రెడిషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ట్రెడిషన్ మీన్స్ ఏ థింగ్స్ టు గివ్ టు ఫ్యూచర్ జనరేషన్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
అంటే ఒక 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 సమాజము తన యొక్క సాంప్రదాయాలు, ఇప్పుడు ఫ్రెంచ్ ట్రెడిషన్ ఉంటుందండి. ఫ్రెంచ్లో ఏ కొత్త వస్తే దాన్ని మనం వాళ్ళు ఆహ్వానిస్తారు. భారతదేశంలో ఉందనుకోండి, చీర అనేది ఒక ట్రెడిషన్, లేకుంటే బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ట్రెడిషన్, గాజులు వేసుకోవడం అనేది ఇండియన్ ట్రెడిషన్, లేకుంటే మన బొట్టు ఇది తాళి వేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఆ తాళి లేకుండా పెళ్లి అనేది ఊహించడం అంటే అది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాల పాటు వేరే వాళ్ళకు వస్తూ వస్తున్నారు. ఇట్లాంటి వాటిని మనము అది లాటిన్ ట్రెడిషనా అనే పదం నుంచి ట్రెడిషనల్ అనే పదం వచ్చింది. ఇది అంటే గివింగ్, ట్రాన్స్ఫర్మింగ్, గివింగ్ అనే దాని మూలం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భారతదేశంలోని సామాజిక సాంప్రదాయ పాఠశాలలు సామాజిక మరియు మేధో పూర్వకులు, అంటే దీని వెనుకాల అసలు ఎవరెవరు ఉన్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామాజిక శాస్త్రం మరియు సామాజిక మరియు భౌతిక మానవ శాస్త్రం ఒక క్రమశిక్షణగా వృత్తిగా భారతదేశంలో బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న సమయంలో ఎక్కువ బ్రిటిష్ పండితులు ప్రవేశపెట్టారు. ది కలోనియల్ స్కాలర్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సోషియాలజీ అండ్ సోషల్ ఆంథ్రోపాలజీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ రాజైనా కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రాజైనా కానీ ఒక రాజ్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే అతను అక్కడ ఉన్నటువంటి ప్రజలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందూ రాజులు చాలా వరకు బీఫ్ తినకపోయేవాళ్ళు, బ్రిటిషర్స్ బీఫ్ తింటారు, ముస్లిమ్స్ బీఫ్ తింటారు. అది ఆ కల్చరల్ దాన్ని అర్థం చేసుకోవాలి. లేకుంటే ఇక్కడ ఒకే భార్య అనేది ఉంటుంది అంటే జనరల్గా అది వాళ్ళకి అర్థం అంటే నువ్వు ఒక రాజు, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఏంటంటే భారతదేశం అనేది ఒక ప్రాచీన దేశం. ఇప్పుడు మీకు బిల్ క్లింటన్ కూడా భారతదేశం అంటే ఎట్లా చదువుకున్నాడంటే ఇట్స్ ఏ స్నేక్ చార్మర్స్ కంట్రీ అని. చార్మర్స్ అంటే పాములను బట్టే ఒక రాష్ట్రం, దేశంగా పాములను ఆడించే దేశంగా స్నేక్ క్యాచర్స్, స్నేక్ చార్మర్స్ సొసైటీ అనేది ఒకప్పుడు ఉండేది. అంటే దాన్ని మన ఐటీలు వీళ్ళంతా వచ్చిన తర్వాత అది మారిపోయింది అనుకోండి. ఒకసారి హైదరాబాద్కి బిల్ క్లింటన్కి వచ్చినప్పుడు బిల్ క్లింటన్ హైటెక్ సిటీని ఓపెన్ చేసినప్పుడు ఏమన్నాడంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు భారతదేశం అంటే ఏంటంటే పావులను పట్టే వాళ్ళ దేశంగా, లేదా పావులను ఆడించే వాళ్ళ దేశంగా అతను చూశాడు. ఆ తర్వాత అది ఐటీలో రావడము, ఐటీ ఇంత డెవలప్ చేయడం అనేది వాళ్ళకు కూడా ఆశ్చర్యపోయింది. అంటే ఐటీ అనేది చాలా వేగవంతంగా గ్లోబలైజేషన్లో చాలా బాగా దారుణంగా మారిపోయింది భారతదేశం అనేది. మనం అంటే ఒక రకంగా వ్యవసాయాన్ని, ఇండస్ట్రీస్ని పక్కన పెట్టి ఒక ఐటీని బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఈ రకంగా ఒక వలసవాద దేశంగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఒక సాంప్రదాయ దేశంగా, ఎందుకంటే మనకున్న లిటరసీ లేదు, మనకు చదువు లేదు, మనకు విద్య లేదు, వైద్యం లేదు, అంత బ్రాహ్మణీయ సమాజంతో మన భారతదేశము ముడిపడి ఉండి ఒక రకంగా ఒక డార్క్ ఏజెస్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. యూరోపియన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ రెండు భాగాలు వలసవాద మరియు వలస రాజ్యాల అనంతర భారతదేశంలోకి ఒకదానితో ముడిపడినాయని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క యూరోపియన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా భారతదేశ సాంప్రదాయం ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం మరియు ఆంథ్రోపాలజీ ప్రారంభాలు ప్రాథమికంగా బ్రిటిష్ పండితులు చేసిన ఇండాలజీ అధ్యయనాలతో ముడిపడి ఉన్నాయని మనం వాదించవచ్చు. అంటే ఏదైతే ఇండలాజికల్ స్టడీస్ ఉన్నాయో, అంటే ఈ భారతీయులు ఏవి రాశారు. ఇప్పుడు ఈజిప్ట్ ఉందనుకోండి, ఈజిప్ట్ కనుక మనం చూస్తే అది ఒక ప్రాచీన సాంప్రదాయ దేశం. అదే రకంగా ఇండియా కూడా ఒక ప్రాచీన సాంప్రదాయ దేశం. ఇక్కడ రకరకాలైనటువంటి ఉన్నాయి. యాక్చువల్గా మన భారతదేశము మన వేదాల గురించి వాటి గురించి పట్టించుకోదు, కానీ జర్మనీ లాంటి దేశాలు అయితే మొత్తం క్షుణ్ణంగా భారతీయ సంస్కృతిలో ఉన్న అన్నింటినీ కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ లైబ్రరీలో పెట్టుకున్నారనేది మనం వింటున్నటువంటి విషయం. భారతదేశాన్ని సాంప్రదాయ సామాజికంగా అధ్యయనం చేసింది. అంటే వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ భారతదేశం అనేది రేషనలిస్ట్ మీద కాకుండా ఒక సాంప్రదాయ దేశంగా, యాక్చువల్గా ఈ బ్రిటిషర్లకి ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే వాళ్ళు ఏ దేశాన్నైనా కానీ తమకంటే ఇన్ఫీరియర్ అనుకుంటారు. అంటే దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ ఏ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే ఒక థియరీని వాళ్ళు ప్రాపగేట్ చేశారు. అంటే ఇది తెల్లదొరలకు ఒక బాధ్యత అని. అంతేందుకు ఒక ఇంగ్లీష్ పోయిట్ రాశాడు కూడా, ఏమని, ఒక బ్రిటిష్ రానికి రాస్తూ, ఆయన నాకు తెలిసి ఆయన ఇండియాలో పెరిగాడు, ఆయన పేరు ఉంది, ఆయన ఏంటంటే పోయిట్. ఆయన రాశాడు ఏమని, ఇట్స్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది వైట్ టు సివిలైజ్ ది బార్బారిక్ కమ్యూనిటీస్. అంటే దేవుడు, ఇప్పుడు జీసస్ క్రైస్ట్, ఇప్పుడు నా చిన్నతనంలో కూడా
క్రిస్టియానిటీ అవన్నీ పెద్దగా ఉండకపోయేది. కానీ క్రిస్టియానిటీ, మెడికల్ ఎయిడ్, సైన్స్, రేషనాలిటీ, హేతువాదము, లిటరేచరు, షేక్స్పియరు, ఇవన్నీ కూడా యూరోపియన్, అవి మన ఇండియన్ కావు. ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా మన రాసే వాళ్ళని ఏమంటారు అంటే ఇండియన్ షేక్స్పియర్ అంటారు, ఇప్పుడు ఇండియన్ అది అని అంటారు. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క జీవన విధానం అనేది, ప్రతి మాట, ఇప్పుడు నేను సూట్ వేసుకున్నాను, ప్రతి విషయంలో కూడా వెస్టర్నైజేషన్, ఆ తర్వాత సాంస్క్రిటైజేషన్, యూనివర్సలైజేషన్, గ్లోబలైజేషన్, రేషనలైజేషన్, హ్యూమనైజేషన్, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ రాకతోటి జరిగిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి ఉదాహరణ ఇవి వాళ్ళు ప్రముఖంగా ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇండలాజికల్ చేశారు. దాంట్లో విలియం జోన్స్ 1746 అంటే మీరు ఊహించుకోండి, ఒక 250 సంవత్సరాల క్రితం, ఒక 300 సంవత్సరాల క్రితము మనకు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఆయన స్థాపించారు. అంటే చూడండి, మనం 300 సంవత్సరాల క్రితమే పునాదులు ఈ యొక్క సోషియాలజీకి, ఆంథ్రోపాలజీకి మనకు సర్ విలియం జోన్స్, ఇండాలజిస్ట్ అనే అతను స్థాపించాడు. 1784లో వలసవాద శక్తి భారతదేశాన్ని సాంప్రదాయ సామాజికంగా అర్థం చేసుకుని మరి అధ్యయనం చేసింది. అంటే వాళ్ళు ఎట్లా చూశారు భారతదేశాన్ని అంటే, అమెరికన్స్ కానీ బ్రిటిషర్స్ కానీ వాళ్ళంతా భారతదేశం ఎట్లా చూశారు అంటే ఒక సాంప్రదాయ దేశం, ఒక ట్రెడిషనల్ సొసైటీగా వాళ్ళు అధ్యయనం చేశారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. బాంబే మరియు లక్నో పాఠశాలతో పాటు క్రమశిక్షణ మరియు వృత్తిగా సమాజశాస్త్రానికి సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే మామూలుగా మనకు ఇంతకుముందు ఏం చెప్పాను, బాంబే స్కూలు, లక్నో స్కూల్ అని చెప్పాను. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా మనకు ఒక ప్రాబ్లం ఉందండి. వెస్టర్న్ ఎపిస్టమాలజీలో లాజిక్, రీజన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆన్, హాఫ్, ఆ తర్వాత ఈ బైనరీ మోడల్స్లో నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఒక వెస్టర్న్ ఎపిస్టమాలజీలో వస్తున్నటువంటి, అంటే విదేశీ జ్ఞాన సిద్ధాంతాలలో ఉన్నవాడు లేనివాడు, రిచ్ పూరు, హైట్ లో, ఆ తర్వాత బ్లాక్ వైట్, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. భారతదేశాన్ని అర్థం చేసుకున్నప్పుడు కూడా ప్రతిదీ కూడా డివిజివ్గా చేయడం, లక్నో స్కూలు, బాంబే స్కూల్ అని ఇట్లా 2గా విభజించారు. యాక్చువల్గా ఏంటి అంటే ఈ బైనరీ మోడల్స్ అనేటివి మంచిది కాదు అనేది మనకు ఈ యొక్క గ్రామటాలజీ రాసినటువంటి డెరిడా చెప్తా ఉన్నాడు. అతను ఏమంటాడు అంటే, మనకి ఎట్లయితే నాలెడ్జ్ సిస్టమ్ అనేది మనకి ఎట్లా చేశారు అంటే, ప్రతిదీ కూడా ఇట్లా ఏంటంటే ప్రతిదీ కూడా నీకు డివైడ్ చేయడం, అంటే రిచ్ పూర్ ఇట్లా అనేది, అంటే నాలెడ్జ్ ఇస్ ఎ ప్రాసెస్. అంటే అతను ఏం చెప్తాడు అంటే, ఒక దాన్ని మనం చేస్తే దానికి రకరకాల మీనింగ్స్ వస్తాయని చెప్తాడు. అంటే ఇక్కడ దీనికి మీకు అనుబంధంగా చెప్పేది ఏంటి అంటే, ఒక దానికి సంబంధించినటువంటి విషయాలలో ఒక 2 కాలే కాదు, దాంట్లో వేరేవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఓన్లీ ఎందుకు మనం బాంబే, లక్నో గురించి చెప్పుకోవాలి? కలకత్తా ఉంది, పాట్నా ఉంది, రాంచీ ఉంది, మైసూర్ ఉంది, పూణే ఉంది. ఇట్లాంటి వాటిల్లో కూడా సోషియాలజీ అతి ప్రముఖంగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి నా పిహెచ్డి అనేది జేఎన్యూకును ఇక్కడ పోయింది, ఎక్కడికి మన జేఎన్యూ పోయింది, తర్వాత ధార్వాడ పోయింది. ఈ జేఎన్యూ ధార్వాడలలో కూడా సోషియాలజీ ఉంది. మనం ఊరికే జేఎన్యూ హెచ్సి గురించి ఎందుకు చెప్పాలి? వేరే ప్రాంతాలు కూడా, అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక 2 కాదు బహుళమైనటువంటి విషయాలు ఉంటాయనేది నేను చెప్పడానికి ఇవన్నీ మీకు చెప్పవలసినటువంటి అవసరం వస్తున్నది. ఈ రకంగా భారతదేశంలో కలకత్తా, పాట్నా, రాంచీ, మైసూరు, పూణే, బరోడా, ఇంకా రకరకాల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దాంట్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అనేది ప్రముఖంగా ప్రవేశపెట్టారని మనం చెప్పుకోవచ్చు. కలకత్తా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగం ప్రత్యేకంగా ప్రస్తావించదగింది. ఇక్కడ ఏంటి అంటే, అక్కడ సోషియాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రముఖంగా ఉంది. ఎందుకంటే చాలా మంది సోషల్ సైంటిస్టులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అదేవిధంగా ఎంఎన్ శ్రీనివాస ఆధ్వర్యంలో ఢిల్లీలోని సోషియాలజీ అనేది విభాగం ఏర్పడ్డది. ఆయననే దాని ఫౌండింగ్ ఫాదర్ అని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో సోషియాలజీ, సంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ అనేది అక్కడి ఆ కాన్సెప్ట్స్ అనేటివి మనకు అక్కడి వచ్చాయి. ఈ రకంగా ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి ఢిల్లీలో కృషి కానీ, లేకుంటే కలకత్తా, రాంచీ, మైసూరు, పూణే ఇట్లాంటి విషయాలలో కూడా సోషియాలజీ చాలా బాగా బలంగా డెవలప్ అయింది. ఈ 2 స్కూల్సే కాదు, దీంట్లో లోన్ రేంజర్స్ కూడా ఉన్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి
విషయం. సామాజిక శాస్త్రంలో ప్రముఖ ఆలోచనలు అనేది ఏకీకృత ఆలోచన యొక్క ఇతర తంతులను కూడా మనం చూడొచ్చు. అంటే ఒక బాంబే స్కూలు, ఒక లక్నో స్కూల్లో కాకుండా మనకు ఢిల్లీలో ఒక స్కూల్ ఉంది, కలకత్తాలో ఒక స్కూల్ ఉంది, రాంచీలో ఉంది, పాట్నాలో ఉంది. నేను ఎన్నో జాబులు చూస్తూ ఉంటాను. ఏంటి నాగ్పూర్లో, మైసూర్లో, పూణేలో ఎన్నో పడతా ఉంటాయి జాబులు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంత విస్తృతంగా ఉందా సోషియాలజీ, అన్ని కాలేజీలలో ఉందా అని అనిపిస్తుంది. మనకు అవపడేది ఏంటి? నేను కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో కూడా సోషియాలజీ టీచ్ చేశాను. అంటే సోషియాలజీ అనేది ఒక విస్తృతంగా అది అభివృద్ధి చెందుతూ రకరకాల ప్రాంతాలలో అది బాగా వేలాలనుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. అది ఒక బాంబేలోనే చదివినట్టు, లేకుంటే ఒక లక్నోలో చదువుతున్నట్టు కాదు. మొత్తం కొత్త సెంటర్స్ ఏర్పడ్డాయి. కొత్తగా సోషియాలజీ అనేది ఒక్కొక్క చోట అసలు ఒక్కొక్క రకంగా చాలా విచిత్రంగా అది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచీకరణ, గ్లోబలైజేషను, మార్కెటైజేషను, వెస్టర్నైజేషను, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత సోషియాలజీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని చాలా కాలేజీలు, యూనివర్సిటీలు అనేటివి సోషియాలజీని ఒక సబ్జెక్ట్గా పెట్టడం అనేది జరుగుతుంది. బాంబే విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం నేటి ముంబైలో 1919లో ప్రొఫెసర్ ప్యాట్రిక్ గిడెన్స్ డిపార్ట్మెంట్ యొక్క మొట్టమొదటి అధిపతిగా అతను చేయబడ్డాడు. జిఎస్ గురియే, ఏఆర్ దేశాయ్, కెనాల్ కపాడియా, జేబి ఫెరీరా మరియు డిఎన్ నారాయణన్ విద్యా ప్రక్రియలో స్థాపించబడిన సాంప్రదాయ కాలంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు వ్యాపించాయి. ఈ టైంలోనే అంటే 1854 అంటే అర్థం చేసుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్లో ప్యాట్రిక్ గిడెన్స్ అతను టౌన్ ప్లానర్. నాకు గుర్తుంది ఏంటంటే ప్యాట్రిక్ గిడెన్స్ అనే అతను టౌన్ ప్లానర్ ప్లస్ సోషియాలజిస్ట్. అతని ఆధ్వర్యంలో బాంబే స్కూల్లో మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనేది 1919లో ప్యాట్రిక్ గిడెన్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా దేశంలో ఏర్పడేది. దాంట్లోనే జిఎస్ గురియే కాస్ట్ అండ్ రేస్ రాసిన ఆయన చాలా ప్రముఖమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఏఆర్ దేశాయ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇండియన్ నేషనలిజం అనే పుస్తకం రాసినటువంటి ఏఆర్ దేశాయ్ కానీ, కాస్ట్ అండ్ రేస్ రాసినటువంటి గురియే కానివ్వండి, కపాడియా హిందూ ఫ్యామిలీ సిస్టము, కిన్షిప్ సిస్టము రాసినటువంటి కపాడియా కానివ్వండి, ఫెరీరా ఏదైతే ట్రైబల్ గురించి చాలా బలమైనటువంటి పరిశోధన చేసినటువంటి జేవి ఫెరీరా కానివ్వండి, డిఎన్ నారాయణ్ వంటి వాళ్ళు ఈ యొక్క సోషియాలజీ బాంబేలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా మనకు ఏఆర్ దేశాయ్ కానీ, జిఎస్ గురియే ఇండాలజిస్ట్ కానీ, ఏఆర్ దేశాయ్ ఒక లెఫ్టిస్ట్గా అతనికి అందరికీ తెలుసు. ఈ రకంగా అది బాంబే అంటేనే ఒక మార్క్సిస్ట్ భావజాలానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే మార్క్సిజం అనేది బాంబే డిపార్ట్మెంట్ స్కూల్లో అది చాలా ప్రభావవంతమైనటువంటి ప్రభావం చూపించింది. లక్నో స్కూల్ ఏమో అది ఇండాలజీ లేకుంటే ట్రెడిషనల్ స్కూల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్యూస్ అని అట్లాంటి వాటినన్నిటి కూడా లక్నో స్కూలు అది అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా సమగ్ర మానవ శాస్త్రం ఫెరీరా, మార్క్సిస్టు దేశాయి, పట్టణ సమాజ శాస్త్రం, జీవవర్ణ శాస్త్రము అండ్ లాంటివి మారుతూ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. రాధాకమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ వీళ్ళిద్దరు కూడా అబద్ధ పరిశోధనలో లక్నో స్కూల్లో త్రిమూర్తులుగా వాళ్ళు పరిగణిస్తారు. రాధాకమల్ ముఖర్జీ లక్నో యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ డిపార్ట్మెంట్ వ్యవస్థాపక హెడ్గా చేశారు. రాధాకమల్ ముఖర్జీ అనే అతను వ్యవస్థాపక లక్నో స్కూల్లో వ్యవస్థాపక హెడ్గా పనిచేశాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాధాకమల్ ముఖర్జీ హెడ్గా ఎట్లా ఉన్నాడు అంటే అతను ఎకనామిక్స్ డిపార్ట్మెంటు, సోషియాలజీ డిపార్ట్మెంట్ కలిసి ఉండేటి. అంతెందుకు అంత ముందు కూడా మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ రెండు డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఉండేటి. వాళ్ళు ఈ రకంగా మనకు రాధాకమల్ ముఖర్జీ ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీకి హెడ్గా పనిచేశారని మనం చెప్పచ్చు. కొనసాగుతున్న వలస వ్యతిరేక ఆర్థిక శాస్త్రము, జనాభా, సామాజిక శాస్త్రము మరియు జీవవరణ శాస్త్రంపై రాధా ముఖర్జీ చాలా రచనలు చేశారు. ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, అసలు భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు ఏంటి. అంబేద్కర్ కూడా ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే ఆర్థిక శాస్త్రము, జనాభా, అసలు జనాభా పెరుగుదల, అది పట్టణాల్లో ఎట్లా పెరుగుతుంది, గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా పెరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క దీంట్లో తెలియడం జరుగుతుంది. సామాజిక శాస్త్రం మరియు జీవవరణ శాస్త్రంపై రాధాకుమార్జీ చాలా రాశారు. జీవవరణ శాస్త్రం అంటే అర్బన్
ఎకాలజీ గురించి కూడా మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చాలా రాశారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాధాకమల్ ముఖర్జీ గారు అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే యూనివర్సల్ లవ్, కాస్ట్ సిస్టమ్ అంటే ప్రేమ, ఆప్యాయత, విలువలు, ఈ యొక్క ట్రెడిషన్లోని కొన్ని మంచి విషయాలను మనము రిట్రీవ్ చేసి వాటిని మనము భారతదేశంలో అందించవచ్చు. మనం మన పరిశోధనలో మనం మొత్తం చూసేది కూడా యూరోసెంట్రిక్గా ఉంది. అంటే యూరోసెంట్రిక్ అంటే వాళ్ళ కళ్ళద్దాలను పెట్టి మనం చూస్తున్నాము అనేది ఈ యొక్క వీళ్ళ ఆలోచనలు. అలా కాకుండా భారతదేశంలోని విలువలు, ఇప్పుడు చాలామంది ప్రొఫెసర్లు ఏం మాట్లాడతారంటే కొంతమంది భారతదేశం అనేది వేద కాలంలో బాగానే ఉంది కానీ తర్వాత మారిపోయింది, కులం అనేది గుణం మీద ఆధారపడుతుంది కానీ అతను పుట్టుక ద్వారా కాదని చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి టాలరెన్సీ, సెక్యులరిజం వీటన్నిటిని కూడా పైకి తీసేసి మనం తీసుకురావాలి. అది వెస్ట్ వాళ్ళు చెప్పిందే, అది మానవత్వం కాదు, మనకు ఓన్లీ హేట్రేడ్ ఉంది, కాస్ట్ సిస్టమ్ ఉంది అనేది కాదు, యూనివర్సల్ లవ్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వాటి ద్వారా మనం కాస్ట్ సిస్టాన్ని వాటన్నిటిని బ్రేక్ చేయవచ్చు అనేది రాధాకమల్ ముఖర్జీ గారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రకంగా రాధాకమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ ఈజ్ ఏ మార్క్సిస్ట్. ఇతను మార్క్సిస్ట్గా కొనసాగాడని చెప్పొచ్చు. ఏఎల్ క్రోబర్స్ తన ఆదర్శంగా తీసుకుని మజుందార్ ఆసక్తి కలిగిన ఉన్న అంశాలు భౌతిక మానవ శాస్త్రం, పూర్వశస్త్ర శాస్త్రం మరియు వివరణాత్మక ఎథ్నోగ్రఫీ నిపుణంతో సాంస్కృతిక మానశాస్త్రం. అతను బీహార్, ఖాసా, ఉత్తరప్రదేశ్ నిజాం సౌరి, కోర్వా, 2 ఉత్తరప్రదేశ్ గోండు మరియు భీల్ను అభ్యసించాడు. క్రోబర్ అనే అతను ఎక్కువగా ఈ యొక్క గిరిజనుల మీద అతను అధ్యయనం చేశాడని మనం చెప్పొచ్చు. జన్సార్ బవర్ని అతని అధ్యయనం, దాని బంధుత్వము, రాజకీయ సంస్థ, అధికారిక నాయకత్వాన్ని వివరించడము బంధుత్వ అధ్యయనాల్లో క్లాసిక్గా పరిగణించబడుతుంది. మజుందార్ ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ల మధ్యలో విస్తృతమైన ఆంథ్రోమెట్రిక్ మరియు సెరలాజికల్ సర్వే చేశాడు. ఈ డిఎన్ మజుందార్ పేరు మీరు ఎప్పటికీ వింటూ ఉంటారు, ఎందుకంటే ఇతను చాలా వరకు గిరిజనుల మీద పరిశోధనలు చేశాడని మనం చెప్పుకోవచ్చు. 1940 దశాబ్దాల జనాభా గణనలో పాల్గొన్నాడు. మరియు ఇతను ఆల్ఫ్రెడ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కోసం ఆంథ్రోమెట్రిక్ మరియు సెరలాజికల్ సర్వేను నిర్వహించాడు. డిఎన్ మజుందారు గిరిజనుల మీద ఎక్కువగా పరిశోధనలు చేశాడు. అతను ఆ రకంగా సక్సెస్ అయ్యాడు మనము అని చెప్పుకోవచ్చు. ధీరేంద్రనాథ్ మజుందార్ అభివృద్ధి సమస్యలను సమగ్ర విధానం కోసం వాదించారు. అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్. నేను ఏదో ఒక పేపర్ టీచ్ చేస్తున్నాను అంబేద్కర్లో, అదేంటి అంటే సోషల్ ఇష్యూస్, సోషల్ పాలసీ అనే దాని మీద నేను మాట్లాడుతుంటుంది. ఆ రకంగా అంటే సోషల్ ఇష్యూస్ కూడా, సోషియాలజీ అంటే గిరిజనులు కాదు, సోషియాలజీ అంటే ఒక దళితులు కాదు, సోషియాలజీ అంటే మైనారిటీస్ కాదు, అది అభివృద్ధి గురించి, అభివృద్ధి నమూనా. ఇప్పుడు నిన్న హరగోపాల్ సార్ రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ అభివృద్ధి నమూనా గురించి చెప్పారు. అభివృద్ధి నమూనా అంటే ఏంటి, అది ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే దాని గురించి అనే మాట్లాడడం జరిగింది. అంటే ధీరేంద్రనాథ్ కూడా సమగ్ర విధానం గురించి వాదించారు. నిర్దేశిత ప్రణాళికాబద్ధమైన మార్పు, సామాజిక శాస్త్రం, మానవ శాస్త్రం యొక్క పాత్ర, సహకారాన్ని నొక్కి చెప్పారు. ప్రణాళిక సంఘం అంటే ప్లానింగ్ కమిషన్. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనకు ప్లానింగ్ కమిషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా భారతదేశంలో ఉండేది. మనకు అహులువాలియా కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, వాళ్ళంతా యూజీసీ చైర్మన్గా, ప్రణాళిక సంఘం మెంబర్స్గా. ఇప్పుడే దాన్ని నీతి ఆయోగ్ అని మార్చారు. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అది ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు అది నీతి ఆయోగ్ అని మార్చాడు. దీంట్లో ఏంటంటే అది ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళ రాబడి ఎంత, ఖర్చు ఎంత, దాంట్లో వెనుకబడ్డ రాష్ట్రాలు మనకి ఎంత ఇవ్వాలి అనేది ఈ యొక్క దాన్ని చేస్తారు. అయితే ఇతను ధీరేంద్రనాథ్ మజుందారు ఈ ప్రణాళిక సంఘం పైన అతను పరిశోధన చేశాడు అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. చోటా నాగ్పూర్ భూమి, ప్రస్తుతం జార్ఖండ్లో నివసిస్తున్న హో తెగపై మజుందార్ చేసిన అధ్యయనము తెగేతర కుల హిందూ సంస్కృతిలో పరిచయాల ఫలితంగా పరివర్తనంలో ఉన్న తెగలు అనే చట్టంలో హో తెగపై ముఖ్యమైన అధ్యయనం చేసింది. అంటే భారతదేశంలో ఏంటంటే నిజంగా చెప్పాలి అంటే గిరిజన జనాభా అనేది కొద్ది, అంటే 7%, 8% ఉన్న వాళ్ళ మీద పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎట్లా అంటే నా ఎంఫిల్ నేను కోయాస్ మీద చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి అసలు ఈ బట్టలు లేవండి. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇంకా ఒక హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో
జనాలు ఇట్లా బట్టలు లేకుండా ఉన్నారా అనేది, అంటే వాడు ఒక చిన్న ధోతి, ఒక చిన్న గోచి ఉన్నది, ఇంకేం లేదు, వాడు బాణం ఉన్నది, అది ఉన్నది. ఇది ఖమ్మము చింతూరు. అంటే గిరిజనుల మీద పరిశోధన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మజుందారు ఈ యొక్క గిరిజనుల మీద ఎక్కువగా పరిశోధన చేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళలో ఒక మధ్యతరగతి అవలంబించింది. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఏమైంది అంటే, ఈ గిరిజనులలో, దళితులలో, బీసీలలో ఒక మధ్యతరగతి ఏర్పడ్డది. ఆ మధ్యతరగతి అనేది అది చాలా ప్రభావంగా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే గిరిజన మధ్యతరగతి ఎట్లా అభివృద్ధి చెందింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సర్వాణి యొక్క రచనలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆధునికత ఆలోచన మరియు దాని ప్రత్యామ్నాయ అవకాశాలను విమర్శిస్తూ లక్నో విశ్వవిద్యాలయం తన పూర్వీకులు లేరని అతను కనుక్కున్నాడు. రాధాకమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ ఇద్దరు ఆధునికత ప్రశ్నతో నిమగ్నమై అద్భుతమైన భారతీయ సాంప్రదాయ ప్రత్యేకత మరియు ఉపయోగాన్ని తిరిగి పొందినప్పటికీ వారు ఆధునికత యొక్క శక్తులను అధిగమించలేకపోయారని ఆయన వాదించారు. అంటే ఈ యొక్క మోడర్నిటీ, అంటే రేషనాలిటీ, 1 man 1 vote ఈక్వల్ టు ఉమెన్, దళిత్స్, ట్రైబల్స్, మైనారిటీస్ ఏదైతే ఇది ఉందో, వీళ్ళంతా దాన్ని ఆధునికతను క్వశ్చన్ చేశారు. అంటే భారతీయ సాంప్రదాయాలను ప్రత్యేకతను మొత్తం కోల్పోవడం. ఇప్పుడు మన చాలా మంది మ్యూజిక్లో కానీ ఆర్ట్లో కానీ చెప్తూ ఉంటారు. మీరు శంకరాభరణం సినిమా చూసినట్టయితే బాలగోపాల్ కూడా ఒకటి రాశాడు. అంటే బ్రాహ్మణికల్ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, బ్రాహ్మణికల్ లలిత కళలు ఎట్లా ఉంటాయి, వాటి గురించి చాలా ఆయన రాశాడు. అంటే అది లలిత కళలు, ఇప్పుడు మనకు కూచిపూడి, ఇవన్నీ కూడా భారతీయ సాంప్రదాయానికి ప్రత్యేకత కూడా ఆలోచన విధానం కూడా ఒక ఆర్ట్ ఫామే కాదు, మన భారతీయ ఆలోచన విధానం కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేకతలు అనేటివి ఉన్నవి, వాటిని రికవరీ చేయాలి, అంతేగాని ఈ యూరోసెంట్రిసిజాన్ని బ్రేక్ చేయాలనేది వీళ్ళు మొదటి నుంచి చెబుతున్నటువంటి విషయాలు. వారు ఆధునికత యొక్క శక్తులకు అధిగమించలేరని ఆయన వాదించారు. అంటే ఈ మోడర్నిటీని మన భారతీయ సాంప్రదాయము అధిగమిస్తుందంటే అధిగమించలేదు. ఇప్పుడు మోడీ గారు వాళ్ళు హిందుత్వ అనే నిదానాన్ని ఎన్నుకున్నా కానీ అది ఇప్పుడు నువ్వు ఎలక్షన్ అవుతున్నావు కదా, అంటే నువ్వు మోడర్న్, నీకు ఓటు హక్కు ఉంది, నువ్వు అది చేస్తున్నావు కాబట్టి నువ్వు ప్రధానమంత్రి ఎన్నుకున్నారు. అంటే ఇక్కడ ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ. అంటే నువ్వు ట్రెడిషన్ అనేది ఒక కుల వ్యవస్థలో ఉంటే అతను ప్రధానమంత్రి కాకపోయేవాడు. అంటే ఇప్పుడు డిపి ముఖర్జీ కానీ రాధాకమల్ ముఖర్జీ కానీ ఈ యొక్క ఆధునికతను అధిగమించలేకపోయారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. శరణ్యాసం అలా చేసిన ఏకైక వ్యక్తి అని ఆనంద్ కే కుమారస్వామి రాధాకమర్జునుడి ముఖ రచనను విమర్శిస్తూ క్రమానుకరంగా శ్రేణిలో ఏర్పాటు చేయని సమూహాల యొక్క 4 రేట్ల టైపాలజీ పరంగా వర్ణాన్ని అతీతంగా ప్రేమ మరియు జ్ఞానం ద్వారా అధిగమించలేరని శరణ్ వాదించాడు. ఇక్కడ ఈ డిపి ముఖర్జీ, రాధాకమల్ ముఖర్జీ ఏదైతే ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పాడు, అయితే ఈ ప్రేమ అనేది కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఆ మధ్యలో మా యూనివర్సిటీలో కిస్ ఆఫ్ లవ్ అని ఒక అరుంధతి అని ఒక అమ్మాయి ఏం చేసిందంటే, కిస్ ఆఫ్ లవ్ అని ఈ హిందూ మతతత్వవాదులు చేసేటువంటి దాడులు కేరళలో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ అమ్మాయి ఒక ప్రోగ్రాం పెడితే ఎవరెవరినైనా కిస్ చేసుకోవచ్చు అనేది ఆ అమ్మాయి యొక్క పోస్టర్ యొక్క లక్షణం. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, ఎవరైతే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే కిస్ చేసుకున్నారు. అంటే కులతత్వము ప్రేమలో ఉందా? మనం ప్రేమను అంటే ఇప్పుడు బ్రాహ్మణీయ సమాజం కానివ్వండి, లేకుంటే ఉన్నత వర్గాల క్షత్రియులు, శూద్ర క్షత్రియ, వీళ్ళు ప్రేమను అందించగలుగుతారా? ఈ ట్రాన్సెండెంటల్ లవ్ అనేది సాధ్యం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పినటువంటి ఈ ట్రాన్సెండెంటల్ లవ్ అనేది, అంటే దళితుల పట్ల, గిరిజనుల పట్ల ఇది సాధ్యమా? ఇది సాధ్యం కాదు. ఇది కుల వ్యవస్థ అనేది ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతమంది పోరాడారు, ఇది చాలా దారుణమైనటువంటిది. ఒక ట్రాన్సెండెంటల్ లవ్ అనేది దళితుల విషయంలో ఫెయిల్ అయిపోయింది అనేది శరణ్ అర్థమించాడు. ఈ యొక్క అతను ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే జిఎస్ గురి చేసినటువంటి కులానికి లక్షణాలు కొన్ని చెప్తాను. అదేంటంటే కాస్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రివిలేజెస్ ఉంటాయి. కాస్ట్లో ఒక కులంలో ఉన్నప్పుడు, మీకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు మీకు కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి. నువ్వు అవునన్నా కాదనుకున్నా వాడు బాపనుడు కాబట్టి ఇంట్లో రెంట్కి ఇస్తారు, వానికి ఉద్యోగం ఇస్తారు, వానికి అన్ని చేస్తారు. అది ప్రివిలేజెస్, కాస్ట్ ప్రివిలేజెస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా భారతదేశంలో ప్రతి కులానికి ప్రివిలేజెస్ ఉన్నాయి. ప్యూరిటీ పొల్యూషన్ ఉంది. ప్యూరిటీ పొల్యూషన్ అంటే కొన్ని కులాలు పుట్టడం వల్ల వాళ్ళు
ఇంకో కులాల వాళ్ళు వాళ్ళు ప్యూర్ కాదు అనేది కాస్ట్ సిస్టమ్. జిఎస్ గురియే గారు చేసినటువంటి టైపాలజీ, అంటే క్యాస్ట్ ఉన్న లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే ఆక్యుపేషనల్ ప్రిఫరెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కాస్ట్ సిస్టమ్. ఇప్పుడు ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఒక కంప్యూటర్ సైన్స్ చదవాలనుకోండి, అది రిజర్వేషన్ ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది తప్ప, లేకపోతే అది సాధ్యమయ్యే పరిస్థితి లేకుండే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే కులతత్వము అనేది ఏం చేస్తుంది, కుల సమాజం అనేది ఏం చేస్తుంది అంటే అది మనిషిని ప్రేమను అందించలేదు. డిపి ముఖర్జీ గారు ఏదైతే చెప్పారో, ఏది మనం ట్రాన్స్జెండెంటల్ లవ్, యూనివర్సల్ లవ్, హ్యుమానిటీ ఇవే చెప్తున్నాం అని ఏదైతే అది మనకు భారతీయ సాంప్రదాయాలు ఉన్నాయి అని ఏదైతే డిపి ముఖర్జీ గారు వాటిని మనం రికవరీ చేయాలి అని చెప్పారో, అది సాధ్యం కాదు అని ఆయన తర్వాత వచ్చిన శరవణన్ దాని మొత్తాన్ని విమర్శిస్తూ అది క్రమాన్ని మన భారతదేశంలో గ్రేడేటెడ్ సొసైటీ, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆ తర్వాత దళితులు, ఇట్లా గ్రేడెడ్ సొసైటీలో మనం బతుకుతున్నాము, ఇది సాధ్యం కాదు అనేది మనకు ఈ యొక్క శరవణన్, కుమారస్వాములు చాలా సున్నితంగా డిపి ముఖర్జీని వాళ్ళు చేశారు. డిపి ముఖర్జీని ఒక రకంగా హ్యూమనిస్ట్ అనుకోవచ్చు, ఇప్పుడు సూఫీ సాంప్రదాయం కూడా అని చెప్పొచ్చు. కానీ అది భారతదేశంలో కుల వ్యవస్థ వచ్చాక ఏమవుతుందంటే, ఇట్లా ఏదైతే ఎంతో ప్రేమగా మనిషిని మార్చొచ్చు అని నమ్మినటువంటి రాధాకుమార్ ముఖర్జీ లాంటి ఒక ఎకానమిస్టులు కానివ్వండి, సోషియాలజిస్టులు కానివ్వండి, అది సాధ్యంగా కావట్లేదు అనేది మనకి ఇక్కడ శర్మన్ అనే అతను చెప్తా ఉన్నాడు. లక్నో స్కూల్ ఇంటలాజికల్ దృక్పథాన్ని కలిగి ఉన్న ప్రధాన వ్యక్తి అవత్కి పోర్సెసన్. అతను 1946లో లక్నో విశ్వవిద్యాలయంలో చేరాడు. 1966 వరకు తన రాజీనామాను సమర్పించే వరకు అక్కడనే పనిచేశాడు. ఇక్కడ బోసి విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ అతనికి డిలిట్ అవార్డుని ఇచ్చింది. ఇతను ఇంటలాజికల్, అంటే లక్నో స్కూల్ ఏమో ఇంటలాజికల్, హ్యుమానిటేరియన్, ఇండియన్ కైండ్ ఆఫ్ ఆలోచన కలిగి ఉంటే, మనకు బాంబే స్కూల్ ఏమో మార్క్సిస్ట్ దృక్పథాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే, నేనేమనుకుంటున్నా అంటే, బాంబే అనేది మనకు బ్రిటిషర్స్ చేతిలో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కనుక హైదరాబాద్ నవాబులు ఎట్లా ఉన్నారో, లక్నో ఈజ్ అండర్ ది బ్రిటిషర్స్ బట్ డామినేటెడ్ బై ది బ్రాహ్మణికల్ సొసైటీ అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా లక్నో స్కూల్ అనేది ఇండాలజీకి, ఆ తర్వాత బాంబే స్కూల్ అనేది మార్క్సిస్ట్కి అది ఒక పనిచేసే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సర్వార్మ యొక్క రచనలో ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఆధునికత ఆలోచన మరియు దాని ప్రత్యామ్నాయాల అవకాశాలను విమర్శిస్తూ లక్నో విశ్వవిద్యాలయం తన పూర్వీకులు లేరని అతను కనుగొన్నాడు. రాధాకుమార్ ముఖర్జీ మరియు డిపి ముఖర్జీ ఇద్దరు ఆధునిక ప్రశ్నతో నిమగ్నమై అద్భుతమైన భారతీయ సాంప్రదాయ ప్రత్యేకతను ఉపయోగతను తిరిగి పొందినప్పటికీ వారు ఆధునిక శక్తులను అధిగమించలేకపోయారని ఆయన వాదించారు. అంటే మోడర్నిటీ యొక్క హేతువాదాన్ని, ఆధునికతను వాళ్ళు అధిగమించలేకపోయారు. వాళ్ళు ఎంత ట్రెడిషన్ గురించి చెప్పినా అది కొట్టుకొని వస్తుంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పాఠాలు చెప్తున్నావు, మరి జీతం తీసుకోవాలి కదా, మరి జీతం తీసుకోవాలంటే మరి అది నువ్వు ఎందుకు జీతం తీసుకుంటున్నావు? ఇప్పుడు నేను భారతీయ సాంప్రదాయంలో, లేకుంటే క్రిస్టియన్ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం పుణ్యాన్ని చెప్పలేను కదా పాఠాలు. అంటే ట్రెడిషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అంటే రేషనల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ టు లీవ్. నాకు కొన్ని అవి ఉంటాయి, కొన్ని నాకు నా జీవితం సరిపో కొన్ని ఉంటాయి, కాబట్టి ఇవన్నీ ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా భారతీయ సమాజంలోని ఈ యొక్క ఆధునికతను రాధాకుమార్ ముఖర్జీ, డిపి ముఖర్జీలు వాళ్ళు దీన్ని అధిగమించలేకపోయారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఈ అతీంద్రియ ప్రేమ అంటే ట్రాన్స్జెండెంటల్ లవ్ అనేది అధిగమించలేకపోయారని శర్వానంద్ బాధించాడు. ఈ పూర్వం చేసిన వర్ణన అతీంద్రియ ట్రాన్స్జెండెంటల్ లవ్, దళితులను ప్రేమిస్తున్నాను, గిరిజనులను ప్రేమిస్తున్నాను, ఈ ప్రేమ అనేది ట్రాన్స్జెండెంటల్, ప్రాక్టికల్గా అనేది కుదరకపోవచ్చు అనేది ఈ యొక్క శర్వానంద్ చేసినటువంటి క్రిటిక్. బాంబే స్కూల్ మరియు లక్నో స్కూల్ ఒక పోలిక. బాంబే స్కూల్ మరియు లక్నో స్కూల్ రెండు భారతదేశంలో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ యొక్క ప్రొఫెషనలైజేషన్ మరియు సంస్థాగరీకరణ ఇంటర్లింక్డ్ అనేది మనం మొదలుపెట్టాలి. అంటే ఈ రెండింటిని కూడా భారతదేశంలో సోషియాలజీ 3 రకాలుగా అది అది 3 ఫేజులుగా చెప్పొచ్చు. ఒకటేమో ఫౌండేషన్ ఫేజ్, అంటే సోషియాలజీ అనేది ఫౌండేషన్ అనేది 1774 నుంచి మొదలు పెట్టుకుంటే అది సర్ విలియం జోన్స్ ఇండాలజికల్ స్టడీస్ అనేది ఒక ఫౌండేషన్, ఒక 100 సంవత్సరాలు, 1774 to 1900 అది ఫౌండేషన్ డే. ఆ తర్వాత ఇన్స్టిట్యూషనలైజేషన్ అండ్ ప్రొఫెషనలైజేషన్ అంటే 1900 to 1947
ఇన్స్టిట్యూషనలైజ్ అయింది సోషియాలజీ. ఎట్లా అంటే దాంట్లో చాలా మ్యాగజైన్స్ రావడము, లేకుంటే డిపార్ట్మెంట్లు ఏర్పడము, లేకుంటే అది ప్రొఫెషనల్గా మారడము, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఇన్స్టిట్యూషనలైజ్ అయింది మరియు ప్రొఫెషనలైజ్ అయింది. ఈ రెండు కూడా ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఆఫ్ సోషియాలజికల్ అది అని చెప్పవచ్చు. మూడోది ఏంటంటే స్ప్రెడ్, అంటే అది శాఖోపశాఖలుగా అది పరిణామం చెందండి. ఇప్పుడు హైదరాబాద్ అనేది 1974లో పెట్టారు ఆ యూనివర్సిటీ, ఒక డిపార్ట్మెంట్ కూడా ఆ తర్వాత వచ్చింది. అంటే మనకు లక్నో స్కూలు, బాంబే స్కూల్తో పోలిస్తే హైదరాబాద్ అనేది చాలా యంగ్ డిపార్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు బాంబేలో లాగా ప్యాటర్న్ గైడెన్స్ లాగా అంత పాతగా అది లేదు. అంటే 1919 పెట్టినటువంటి బాంబేలో సోషియాలజీ ఇక్కడ 1974, అంటే ఎంత మీకు ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల తర్వాత ఇది పెట్టడం జరిగింది. ఇది 2020. అంటే నీకు ఇక్కడ అర్థమైంది ఎందుకు చెప్తున్నాను అంటే, సోషియాలజీ ఫౌండేషన్స్ అనేది వాళ్ళు బ్రిటిష్ ఇండాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు, సర్ విలియం జోన్స్, అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, టౌన్ ప్లానర్స్, ఆ తర్వాత రూలర్స్, వీళ్ళందరూ కలిసి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇండాలజీతో పాటుగా భారతదేశంలో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇట్ ఇస్ ఎన్ బై ప్రొడక్ట్ ఆఫ్ కలోనియలిజం. అంటే సోషియాలజీ అనేది ఒక బై ప్రొడక్ట్ ఆఫ్ కలోనియలిజం అని మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా అది ఏ రకంగా డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే బాంబే స్కూల్ మరియు రెండు భారతదేశంలో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ప్రొఫెషనలైజేషన్ మరియు సంస్కృతికి ఉపయోగపడ్డది. అంటే అది ఫౌండేషన్స్ కానివ్వండి, ఆ తర్వాత ఇన్స్టిట్యూషనలైజేషన్, ఆ తర్వాత అది ఇన్స్టిట్యూషనలైజేషన్ అండ్ ప్రొఫెషనలైజేషన్ అనేది సోషియాలజీకి ఈ రకంగా మనకు 3 దశలలో చూడాలి. ఒకటి ఫౌండేషన్ డేస్, అంటే మనకు ఇతను చేసిన సర్ విలియం జోన్స్ చేసినటువంటి ఫౌండేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఆ తర్వాత అది ప్రొఫెషనలైజేషన్, ఇన్స్టిట్యూషనలైజేషన్, ఆ తర్వాత ప్రొఫెషనలైజేషన్ అనేది జరిగిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఏఆర్ దేశ యొక్క విధానము దూర్జట్టి తీసుకున్న మార్కియలాజికల్ విధానంతో ప్రతిధ్వనిస్తుంది. అంటే ఇప్పుడు ఏఆర్ దేశాయ్ కానీ డిపి ముఖర్జీ కానీ ఏమనంటే, నన్ను సోషియాలజిస్ట్ కాదు మార్క్సియాలజిస్ట్ అని పిలవండి అని ఆయన తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆయన సోషియాలజిస్ట్ అని పిలవకూడదు, ఆయన మార్క్సియాలజిస్ట్, అంటే సమాజాన్ని మార్క్స్ దృక్పథంతో చూస్తున్నటువంటి వ్యక్తి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది డాగ్మాటిక్ పిడివాదం అనేది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది డాగ్మాటిక్ కమ్యూనిస్టులు, డాగ్మాటిక్ మతవాదులు, డాగ్మాటిక్ ఫంక్షనలిస్టులు, డాగ్మాటిక్ ఫెమినిస్టులు, అంటే పిడివాదం, ఈ డాగ్మా అనేది అయితే ఉందో ఈ పిడివాదం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఒకటి ఈ పిడివాదాల నుంచి అన్ని రకాలైనటువంటి డాగ్మాస్ నుంచి సోషియాలజీని కూడా లిబరేట్ చేయాలని నాలాంటి సోషియాలజిస్ట్లో కూడా ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి నువ్వు డాగ్మాటిక్ అయ్యావనుకో, అదేంటంటే నువ్వు ఫర్దర్గా ముందుకు పోలేము. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు కదా, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ దేర్ టేక్ మేము కంట్రీ అన్నట్టు. కరెక్ట్గా నేను ఒక పదాన్ని యాడ్ చేస్తున్నాను, వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ డాగ్మాటిజం అంటే ఒక ఇండాలజికల్ డాగ్మాటిజం, అంటే భారతీయ సంస్కృతి గొప్పది అనే ఒక డాగ్మా, లేదు మార్క్సిజము, హేతువాదము ఇదే గొప్పది అనే ఒక పిడివాద ధోరణులు ఏవైతే ఉన్నాయో, ఈ పిడివాద ధోరణులని వ్యతిరేకంగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ పిడివాదాలు అనేటివి ఒకసారి మనం పిడివాదానికి దిగితే ఏమైంది అంటే అది ఎటు పోదు అన్నట్టు, ఒక మూర్ఖత్వానికి ఇసుకలో నుండి నూనె తీసిన విధంగా తయారైంది. అది మార్క్సిస్ట్ పిడివాదమైన, భారతీయ తత్వ పిడివాదమైన, ఇంకే స్త్రీవాద పిడివాదమైన, దళిత పిడివాదమైన, ఈ పిడివాదాలు అనేటివి ఈ యొక్క డాగ్మాటిజం అనేది భారతదేశానికి కానీ, ప్రపంచానికి కానీ, సమాజానికి కానీ ఏ రకంగా మంచిది కాదు. మనకు ఒక పక్క లక్నో స్కూల్ ఉంది, ఇంకో పక్క మార్క్సిస్ట్ స్కూల్, అది బాంబే మార్క్సిస్ట్ స్కూల్ ఉంది. ఈ రెండు ఆమోదించినప్పటికీ సాంప్రదాయం మరియు ఆధునికత అనే ఇతివృత్తం రెండు పాఠశాలల్లో వేరు వేరు రూపాలు ఉన్నప్పటికీ గురియే మరియు ఒకటి వారు వలసవాదంగా భావించే ఆధునికతను పూర్తిగా వ్యతిరేకించారు. అంటే గురియే ఈ యొక్క దీన్ని మోడర్నిటీని వలసవాదంగా చెప్పాడు. మోడర్నిటీ అంటే ఇప్పుడు నువ్వు ఓటు హక్కు ఉండద్దు అట్లాంటి, అంతే కదా. ఇప్పుడు జిఎస్ గురియే మోడర్నిటీని వ్యతిరేకించాడు. దాని అర్థం ఏంటంటే, అంటే స్త్రీ విద్యను, ఓటింగ్ని ఇవంతా వ్యతిరేకించినట్టే కదా. అంటే లా సిస్టాన్ని, వెల్ ఎస్టాబ్లిష్డ్ లా అనేది ఇప్పుడు మనకు మన బిల్డింగ్ లా దాని పక్కన ఉంది. అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ సిస్టాన్ని కూడా ఇతను క్వశ్చన్ చేసినట్టే అనేది మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఇది చాలా తప్పు అనేది
నాలాంటి వాళ్ళు నేను కూడా నాకు అర్థమైంది అది. రాధాకమల్ ముఖర్జీ, దూర్జటి ప్రసాద్ వంటి ముగ్గురు వారు నత్తి సంస్కృతి సంస్కృషణ కోసం వాదించారు. అంటే ఈ ఇండియన్ ట్రెడిషన్లోనే మనం కనుక్కోవాలి, భారతీయ దాంట్లోనే కనుక్కోవాలి అంటే అది మనం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అంబేద్కర్ గారు చెప్పారు, ప్రపంచంలో ఈ రోజుల్లో రేసిజం పోయింది, అబ్రహం లింకన్ బ్లాక్ దాన్ని నిషేధించాడు, కులతత్వం ఇంకా కొనసాగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా అది తన అపార్థిని కోల్పోయి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త గోడలు నెలకొల్స్తున్నాయనేది కొంతమంది మనకు చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే మనకు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఈ యొక్క అపార్థిని మొత్తం పోయింది, మనకు ఆధునికత వచ్చింది, ఆధునికతలో అందరూ కలిసి ఉండాలి అనేది ఒక దీన్ని వీళ్ళు రాధాకమల్ ముఖర్జీ అంటే అది బ్రాహ్మణికల్ అంటే నేను చెప్పడం కాదు, కానీ అది మనం బ్రాహ్మణికల్ లాగా ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మనకు బాంబే స్కూలు ఆ తర్వాత లక్నో స్కూల్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ దీంట్లో కంపారిటివ్లో ఏంటంటే ఆ రెండు కంపారిజన్లో మనకు అర్థం ఏంటంటే ఆ రెండిట్లలో కూడా సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి మాట్లాడుకున్నారు. అంటే బాంబే స్కూల్ ఉన్నంత మాత్రాన వాళ్ళ ట్రెడిషన్ గురించి మాట్లాడలేదు అనడం అది మనకు కరెక్ట్ కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ట్రెడిషన్ గురించి మాట్లాడారు, అది ఎట్లాంటి మార్పు చెందుతుంది. ఇప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారు అంటే ఈ యొక్క మైసూరు దాంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణ అమ్మాయిలు ఒకప్పుడు ఏంటండి, అమ్మాయి పుష్పవతి అయింది లేకపోతే ఆమెకు మెన్స్ట్రుయేషన్ అవుతుంది, ఆమెకు వస్తుంది అంటే వాళ్ళు ఇంట్లో బయట ఉంచేవాళ్ళు. కానీ ఏదైతే వెస్టర్నైజేషన్ జరగడం వల్ల ఈరోజు బ్రాహ్మణ స్త్రీలు వాళ్ళు రజస్వరులు అయినప్పుడు కానివ్వండి లేకపోతే మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు కానీ ఇంటికి బయటికి పోవట్లేదు అని ఎంఎన్ శ్రీనివాస్ గారు రాసిన. అంటే ఏమవుతుంది, బ్రాహ్మిన్స్ ఆర్ బికమింగ్ వెస్టర్నైజేషన్, నాట్ ఓన్లీ బ్రాహ్మిన్ బట్ బీసీస్, దళిత్స్, మైనారిటీ, ఎవ్రీబడి ఈస్ బికమింగ్ అంటే ఆ అన్టచబిలిటీ లేదు. అంటే దీన్ని ఎట్లా అన్నాడు అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు ఎంత వెస్టర్నైజేషన్ అవుతుంది అని ఆయన చెప్పాడు. అంటే ఈ రకంగా ఆధునికత అనేది మన జీవితాల్లోకి మనకు తెలియకుండా ప్రతి దాంట్లోకి మనకు వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీని సాంస్కృతిక సంశ్లేషణం, మనకు సంస్కృతి ఉంది గొప్ప, భారతదేశం గొప్ప, అమెరికా గొప్ప, ఇదంతా గొప్ప అనేది తప్పండి. ఎందుకంటే ఆధునిక ఏది గొప్పది కాదు నా దృష్టిలో, ఏ దేశము గొప్పది కాదు, ఏ సంస్కృతి గొప్పది కాదు, ఏ మనుషులు కూడా ఎవరు గొప్పది కాదు. ఎప్పటికప్పుడు కొత్తది సమాజంలో ఏదో కొత్త విషయాలు వస్తూ ఉంటాయి, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాంతో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మెటమార్ఫసిస్ మనం చార్లెస్ డార్విన్ నుంచి నేను చదువుతూ ఉంటాను. అతను ఎట్లా చెప్పాడు అంటే జిరాఫీ ఇప్పుడు సెక్స్ సెలక్షన్ అనేది ఎట్లా జరుగుతుందంటే మనిషి ఫిట్ ఉన్నాడా లేదా, లేకుంటే అది మనకు ఒక లేడీ ఒక అబ్బాయిని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటుందంటే అతను ఫిట్ ఉన్నాడా లేదా అనేది చూసి అవన్నీ చూసి రీప్రొడక్షన్ పనికొస్తాడా లేదా అని అవన్నీ చూసి నేర్చుకుంటాడు. ఇక్కడ కూడా అంతేగాని ట్రెడిషన్ కదా అని చెప్పేసి ముసుగేసుకుని ఈరోజు గుడ్డును కుంటును చేసుకోవట్లేదు. ఒక అమ్మాయి అయితే మొన్న ఆ అబ్బాయికి బిగ్ ఉందని ఆ అబ్బాయిని పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఆ అబ్బాయి యొక్క పెళ్లిని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఆధునికత అనేది వచ్చింది. అంటే నీకు ట్రెడిషన్ ఇంతకుముందు అమ్మా నాన్న ఏది చెప్తే మన తాతలు చిన్నప్పుడు అసలు పుట్టినప్పుడే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళని టై చేసేవారు, అదంతా పోయింది. ఇప్పుడు చిన్నపిల్లలకు వాళ్ళ బంధువులు ఏదో సినిమా చూస్తుంటుంది ఆ మధ్యలో, శారద వేరే వాళ్ళ పిల్లలకి ఏదో పెళ్లికి ఇట్లా అది రాసింది ఈమె ఎవరు, రంగనాయకమ్మ రాసింది ఏంటంటే బలిపీఠం. దాంట్లో అంత పెద్ద మోడర్న్ సినిమాలో కూడా లాస్ట్కి ఆమె చనిపోతూ వాళ్ళ అబ్బాయిని వేరే అమ్మాయికి ఇట్లా ఏదో బామడులో కలిపి అట్లా పెళ్లి అన్నట్టు చూపించారు. మళ్ళీ అంటే దాని అర్థం ఏంటి అంటే అదొక ట్రెడిషన్ అన్నట్టు. దాన్ని అంటే ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు అట్లా లేరు కదా, చదువుకుంటున్నారు, వాళ్ళకు చాయిస్ ఉంది, వాళ్ళు ఆ చాయిస్ని ఎక్సర్సైజ్ చేసే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే సంస్కృతికి ఆధునికతకి, ట్రెడిషన్కి ఆధునికతకి మధ్య సంఘర్షణ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఏ దేశం గొప్పది కాదు, ఏది కూడా గొప్పది కాదు, ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్నోవేషన్స్, మానవ సౌలభ్యము, మానవ విలువలు ఇవన్నీ కూడా మానవీకరణ కొత్త ఇప్పుడు ఈమె వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు మాట చెప్తుంటారు ఆమె గురించి. ఫౌంటైన్ హెడ్ రాసినటువంటి ఆమె, నువ్వు హ్యాపీగా లేకపోతే ఎందుకురా బాబు,
వేరే వాళ్ళ హ్యాపీలో వేరే వాళ్ళ నీ హ్యాపీని ఎదుర్కోవడం ఏంటి? నీ హ్యాపీ ఉండాలి, అది కలెక్టివ్ స్లేవర్కి దారి తీయకూడదు. నువ్వు ప్రతిదాని సంఘం గురించో దేని గురించి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ సుఖం నువ్వు ఆలోచించుకో, నీ సంతోషం నువ్వు ఆలోచించుకో, నీ కెరీర్ నువ్వు చూసుకో. అంతేగాని ఇట్లా కాదు సంఘం గురించి అని చెప్పి చాలామంది తమ జీవితాన్ని కూడగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు నా రూమ్లో, కత్తి కళ్యాణ్. ఆయన చెప్తా ఉండేవాడు, ఇది ఉద్యమాలు అన్నటివి ఎప్పటికి భుజారేసుకొని చేయాల్సి వచ్చింది అబ్బాస్, నా జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాను నేను అని చెప్పడం జరిగింది. అంటే తను వ్యక్తిగతంగా అతను చేయలేదు, అంటే మోరాలిటీ వచ్చింది. ఇప్పుడు అతను ఒక దళిత్ హై క్లాస్, అతను ఆ మొరాలిటీ వచ్చింది. అంటే అది ఆ రకంగా ఇండియన్ ట్రెడిషన్, అంటే ప్రతిదీ కూడా ఈ ట్రెడిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక రకమైన స్లేవరీ చేస్తుంది. కాబట్టి ఏ ట్రెడిషన్ అయినా కానీ అది మనం దాని నుంచి ఆధునికత అనేది దొరుకుతుంది. ఇప్పుడు సంస్కృతంలో మంచి స్లోగన్ ఉందండి, సా విద్యాయ తా విముక్తయ. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ విముక్తి ఉంటుంది అనేది చెప్పడం. ఈ విద్య అంటే ఏంటి అండి? విద్య అనేది ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహం ఎప్పటికప్పుడు పోతుంటేనే అంటారు, రేపు ఒకే చోటు ఏమైందని అది మురికి బట్టి మనకు గబ్బు వాటర్ వచ్చి దాంట్లో క్రిములు ఇవన్నీ తయారైపోయి అది మురికి నిల్వ ఉన్న నీరు ఏ రకంగానైతే మనకు రోగాలకు కారణమవుతుందో అదే రకంగా మనకు ఏదైనా ఒక ట్రెడిషన్, మార్పు కాని ట్రెడిషన్ అది మనుషుల్ని చంపేస్తుంది. ఇప్పుడు మనకు ఎన్నో చట్టాలు, దుర్మార్గమైన చట్టాలు ఉన్నాయి. నిన్న హరగోపాల్ సార్ గారు మాట్లాడుతూ ఈ ఉపా చట్టం వచ్చింది, ఉపా చట్టాన్ని ఎత్తేయాలని చెప్పారు. ఇంతకుముందు టాడా అనే ఒక చట్టం ఉండేది, అది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఒక చట్టాలు అండి అవన్నీ. ఎవడైనా రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే టాడా ఉపయోగించడం, ఇప్పుడు ఉపా చట్టాలు లాంటివి ఉపయోగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ మధ్యలో అక్కడ ఉన్న ధర్నా చౌక్ని ఎత్తేసారు. రకరకాలైనటువంటి ఈ అప్రెసివ్ సిస్టమ్స్ అనేటివి చాలా చాలా ముఖ్యమనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనము ఆధునికత అనేది ఇప్పుడున్న నాకు తెలిసిన దాని ప్రకారం ఆధునికత అనేది ఇట్స్ ఇన్వైడబుల్. అండ్ రేపు ఓటింగ్కి పోతున్నాను, ఇప్పుడు నేను ఒక దళితులను, ఒక మైనారిటీలను, ఇప్పుడు నేను ఇంకేదైనా ఒక స్త్రీని నా ఓటు తీయడానికి కుదరదు. అది ఇట్స్ రేషనాలిటీ. కోర్టుకి వెళ్ళొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అంటే ఆధునికత అనేది ఒక రకమైనటువంటి మనిషికి కావాల్సినటువంటి ఒకటి ఇచ్చింది. అయితే దానికి మళ్ళీ మనం బానిస కాకూడదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అదొక మనల్ని బానిసగా చేస్తుందా అంటే మళ్ళీ దాన్ని మనం ప్రశ్నించాలి. అంతే తప్ప మనం ఒక పక్క మత పిడివాదాలు కానివ్వండి, కుల పిడివాదాలు కానీ, కులతత్వ పిడివాదాలు కానివ్వండి, సాంప్రదాయ పిడివాదాలు కానివ్వండి, లేకుంటే స్త్రీ పిడివాదాలు, లేకుంటే మార్క్సిస్ట్ పిడివాదము, ఆధునిక పిడివాదాలు, ఏ పిడివాదం కూడా సమాజానికి మంచిది కాదు. అది సమాజం అనేది ఒక ఫ్లోయింగ్ బయలాజికల్ మెకానిజం లాంటిదండి, ఒక ఫ్లోయింగ్. ఇప్పుడు మన గాలి కనుక అటు నుంచి ఇటు ఎట్లా అది కదులుతూనే కదా మనకు శ్వాస వచ్చేది. ఇప్పుడు అదే రకంగా ఏదైనా కూడా ఆ కదలిక అనేది, ఆ మూమెంట్ అనేది చాలా ముఖ్యం. ట్రెడిషన్ కానీ మార్క్సిజం ఒకవేళ కదలకపోతే, మార్చుకోకపోతే అది కూడా డై అయిపోతుంది, డైనోసరస్ లాగా. ఏదైనా కానీ మా కదలికలు మార్పు లేనిది డైనోసరస్ లాగా, అది బయోలాజికల్ సిస్టమ్. అది అంటే మనకు డైనోసరస్ ఎందుకు చచ్చిపోయాయంటే అవి చచ్చిపోయాయి, ఎందుకంటే వాటిలో ఆ రూపాంతరం చెంది అది లేదు. అంటే ఏదైనా కానీ మూమెంట్ అనేది ఉండాలి, లేకపోతే అది న్యాచురల్ ఏంటంటే అది చచ్చిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మార్క్సిస్ట్ డాగ్మెటిజం కానీ, ట్రెడిషనల్ డాగ్మెటిజం కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజేషన్ బికమింగ్ డాగ్మా. ప్రతి ఒడు కూడా వేరే దేశాలకు పోవాలనుకుంటున్నాడు, అదొక డాగ్మాటిక్గా తయారైంది. హ్యాపీగా ఉంటున్నాం లేదా అనేది పక్కన పెట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వాంట్స్ టు గో టు అదర్ కంట్రీస్. దట్ ఈస్ ఏ వెరీ డాగ్మాటిక్ సిచ్యువేషన్. అంటే ఈ పిడివాదాల నుంచి, అన్ని రకాలైనటువంటి పిడివాదాల నుంచి, అటు మార్క్సిజం కానివ్వండి, లేకపోతే వేరే పిడివాదాల నుంచి మనం ముందుకు వాటిని వ్యతిరేకించి మనం ఒక ఫ్లోయింగ్ లాగా దాన్ని నడిపించాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ పాఠం ముగిద్దాం, మరొక పాఠం మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు, నమస్కారం.